స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సాయి, ఈ నెలలో మొత్తం మీద చాలా అంటే డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఓటీటీలో కనుక సబ్స్క్రిప్షన్ ఉంటే వీటన్నిటికీ సంవత్సరం మొత్తానికి కనుక ఒక 10,000 రూపాయలు కనుక ఉంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో, జియోలో, జీ5లో ఉన్న సినిమాలన్నీ లిస్ట్ చెప్పాయి. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క సినిమా పేరు చెప్తా, ఆ సినిమా పేరు చెప్పి అందులో ఎవరు నటించారో నువ్వు చెప్పు. మన ఇద్దరం డిస్కషన్ చేద్దాం. బహిష్కరణ వెబ్ సిరీస్లో ఎవరు నటించారు? బహిష్కరణ అనన్య నాగల్య, శ్రీతేజ్, మెహబూబ్ మెహబూబ్ బాబాయ్ ఏంట్రా? అంజలి ఎక్కడికి పోయింది? అంజలి మేడం. డైరెక్టర్ ముఖేష్ గారు. మెహబూబ్ బాషా. ఓకే, వీళ్ళందరూ నటించారు. ఓకేనా? ఇది బహిష్కరణ. ఓకే, ఇది బహిష్కరణకు సంబంధించిన ఒక కంటెంట్. ఏం కంటెంట్ అది? అంటే అది ఒక ఊర్లో ఒకళ్ళని వెలేస్తే అలా మాట్లాడుకుంటారు కదా. ఒక ఊర్లో ఒకళ్ళని వెలేస్తే కాదు. బహిష్కరణ అనేది ఎందుకు బహిష్కరణ అనే పేరు వచ్చింది చూడమని చెప్పు మన ఆడియన్స్కి. ఏం చెప్పాలి సార్? ఎందుకు బహిష్కరణ చూడాలో చెప్పు. ఎందుకు చూడాలి సార్? ఎందుకు చూడాలేంద్రా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. బహిష్కరణ అనేది ఒక ఊరికి సంబంధించిన కథ. ఖచ్చితంగా బాగుంది, అశ్లీలంగా లేదు, చూడండి అని చెప్పు. బహిష్కరణ మూవీ అసహ్యంగా ఏం లేదు. మీరు ఖచ్చితంగా ఓటీటీలో కానీ జీ5లో కానీ చూడొచ్చు. ఓటీటీలో కానీ జీ5లో కాదు, జీ5 ఓటీటీలో చూడండి. జీ5 ఓటీటీలో చూడండి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇది అయిపోయింది. ఇకపోతే త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ చెప్పు. అంటే అది త్రిభువన్ మిశ్రా మిస్టేక్ టాపర్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. త్రిభువన్ మిశ్రా ముష్టా కాదురా, త్రిభువన్ మిశ్రా. ఓకే, సిఏ టాపర్. త్రిభువన్ మిశ్రా త్రిబులెట్ టాపర్. సార్ ఏంటి సార్ అది? త్రిభువన్ మిశ్రా త్రిబులెట్ టాపర్. త్రిభువన్ మిశ్రా త్రిబులెట్ టాపర్ కాదురా. పొట్టోడికి దోలు తీరిపోయింది. అది వెబ్ సిరీస్ పేరు. 9 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మానవ్ కౌల్ అనే అతను నీలాగానే ఒక వర్క్ చేస్తాడు అందులో. సేమ్ నీలాగే. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు? కెమెరామెన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఎడిటర్. ఆఫ్టర్ దట్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్. అదే వాడు మేల్ హ్యూమన్ బీయింగ్ లాగా ప్రవర్తిస్తాడు. అది దానికి సంబంధించిన వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఓకేనా? అది త్రిభువన్ మిశ్రా త్రిబులెట్ టాపర్. నాకు అర్థం కాలేదు సార్. త్రిబులెట్ టాపర్ కాదురా, త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఓకే, అది అతను దానికి సంబంధించింది అయిపోయింది. అది కూడా మనం చెప్పాం. ఇకపోతే గోట్ లైఫ్ అంటే గుర్రం కాదురా. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. గుర్రం ఏంట్రా? గోట్ లైఫ్. గొర్రె కాదు. అంటే గొర్రె, సరే నీ భాషలో గొర్రె అనుకోవచ్చు. దుబాయ్లో వెళ్ళి, సౌదీలో వెళ్ళి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు అనేది ఆ సినిమా కథ. అది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో చూడమని చెప్పు. నెట్ఫ్లిక్స్ ద గోట్ లైఫ్. ఇట్ ఏ బ్యూటిఫుల్ మూవీ. గో అండ్ వాచ్ వెన్ యువర్ ఫ్రీ టైం. ఓకే, అమ్మయ్య అయిపోయింది. దేవుడు ఉన్నారా? 4వ సినిమాకి వచ్చేళ్ళకే నేనేం చెప్పాను? నాగప్పన్స్ హనీమూన్ అని చెప్పా. నాగపల్స్ కాదురా, నాగప్పన్స్ హనీమూన్. వాడు కేరళలో. ఇది కూడా ఇంకొక స్టోరీ. ఇది మలయాళం సినిమానే. అందులో సూరజ్ అని చాలా మంచి ఆర్టిస్టు. ఆయన ఏం చేస్తాడంటే, ఇది 1980sలో జరిగిన కథ. ఈ కథలో ఆయన చాలా నీలాగా బద్ధకస్తుడు. విపరీతంగా బద్ధకం ఉంటుంది. నువ్వు బద్ధకస్తుడు కాదా? ఏం చేస్తారు లేచి?
మార్నింగ్ 5 o'clock వేకప్ డూయింగ్ ఆల్ వర్క్ సార్. బో సరే అయితే నువ్వే మంచోడివిరా. వాడు నీలాగా చేయడు నిజంగానే. వాడు ఊరికే టీ తాగి పడుకుంటాడు, లేదంటే దోశ ఎవడని పెడితే తింటాడు, ఎవడన్నా చికెన్ ఫుడ్ పెడతానంటే వాడు వెళ్ళిపోతాడు వాళ్ళతో పాటు. వాడు అట్లాంటి క్యారెక్టర్. వాడికి అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఉంటాడు నీకు వినయ్ ఉన్నట్టు, దట్ అనుకుండా ఫెలో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎస్ సార్. అందరినీ పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. అలా 5గురిని పెళ్ళిళ్ళు చేసుకుని 5గురితో హనీమూన్. ఒక్కడేనా సార్ 5గురితో? ఒక్కడితో 5గురేరా, అదే కదా అనాగప్పన్ హనీమూన్. చాలా కంట్రీలో ఉన్నావు బేట. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందని చెప్పు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. యూ కెన్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. వెబ్ సిరీస్ రా అది. వెబ్ సిరీస్. ఇట్స్ ఏ మలయాళం వెబ్ సిరీస్, తెలుగులో కూడా ఉంది. తెలుగులో కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే. ఇకపోతే వైల్డ్ వైల్డ్ పంజాబ్. వైల్డ్ వైల్డ్ పంజాబ్. వైల్డ్ వైల్డ్ పంజాబ్ అంటే నీలాగా 4 కుర్రోళ్ళు, నీకు హట్టు జరిగింది, బాధ కలిగింది. నీ ఆఫీస్లో ఒక అమ్మాయి నిన్ను మోసం చేసి, ఏంట్రా మోసం చేసేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటాను, నీకంటే ఆడు బెటర్ అనుకొని. అయితే వాడు బాగా మందు తాగి ఫ్రెండ్స్ దగ్గర ఫీల్ అవుతా అంటే, ఇట్లా కాదు, అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పెళ్ళి చెడగొట్టకుండా అమ్మాయిని అసలు అవసరం లేదు నువ్వు అని చెప్పేసి ఒక మాట చెప్పి రావడం కోసం ఈగో తీసుకొని వెళ్ళిపోతారు. అలా రోడ్ ట్రిప్ అలా వెళ్తుంటే ఈ అమ్మాయి పెళ్లి జరిగే ప్లేస్కి వీళ్ళున్న ప్లేస్కి దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 200 కిలోమీటర్ల మార్గ మధ్యలో ఏం జరిగిందనేది కథ. అందరు కలిసి ఒక కారులో ఒక ట్రావెల్ చేసుకుంటా తాగుతా తిరుగుతా ఫ్రెండ్స్ మధ్యలో ఒక పెళ్లి జరుగుతుంటుంది. ఆ పెళ్ళిలోకి వెళ్ళి వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటారు, ఫుల్ మంది అవుతారు. అక్కడ పెళ్ళిలో గొడవ జరిగిపోయి పెళ్ళి ఆగిపోతుంటే పెళ్ళి ఆపటం ఏందని చెప్పి మావాడు చేసుకుంటాడని ఆల్రెడీ ఒకడికి పెళ్ళైనోడికి ఒకడికి ఎంగేజ్మెంట్ అయినోడికి తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు. ఆ మత్తులో వాడు కూడా చేసుకుంటాడు, మొత్తం శోభనం చేసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. అది జరిగింది. తెల్లారి పొద్దున్న లేచి చూస్తే మ్యాటర్ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు వచ్చేస్తుంది. వీళ్ళందరూ కలిసి ఎలా ఉంటారనేది అదొకటి. ఓకేనా? ఇప్పుడు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ద బెస్ట్ వన్ పిల్ అని. పిల్ అంటే ఏంటి? పిల్లో సార్, పడుకునేది కాదురా. పిల్ అంటే టాబ్లెట్. మనం వేసుకుంటాం కదా షుగర్ గోళీలు, జ్వరానికి వస్తే డోలో, ఇవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ నిజంగా టాబ్లెట్లా కాదా? తగ్గిపోతుంది సార్ వేసుకుంటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వేసుకుంటే తగ్గిపోద్దిరా అని డాక్టర్ చెప్తే నీకు తెలిసింది. కానీ అది తయారు చేసే దగ్గరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానిలో ఎంత క్రైమ్ ఉంటుంది, వాటన్నిటికీ ట్రయల్ రన్ ఎవరు చేస్తారు? ఇప్పుడు నువ్వు వేసుకోకముందు, ఇప్పుడు నువ్వు ఒక మందు వేసుకోవాలంటే ఎంతోమంది టెస్ట్ చేయాలి. ఒక మెడిసిన్ని టెస్ట్ చేసి దాన్ని తయారు చేసి 1-4 రకాలుగా ట్రయల్స్ చేసి ఎవరికి ఏం ప్రాబ్లం లేదా. ఇప్పుడు నీలాంటి వాళ్ళని ఒక 1000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 1000 మందికి ఆ టాబ్లెట్స్ ఇచ్చో ఆ ఇంజెక్షన్ ఇచ్చో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఒక్కొక్కళ్ళకి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి, జ్వరం తగ్గిందా లేకపోతే ఎలా ఉండింది, ఒక నార్మల్ మనిషిని తీసుకొని వాళ్ళు ఇచ్చిన టెస్ట్లకి ఎలాగా రియాక్ట్ అయ్యారు అనేది అసలు ఆ క్లినికల్ ట్రయల్స్ అంటారు వాటిని. అవి చేసిన తర్వాతనే బయటికి రావాలి. అలా వచ్చిన మెడిసిన్ ఇప్పుడు మనందరం వేసుకునేది. అలా రాకుండా, అలా ట్రయల్స్లో ఓకే అవ్వకుండా ఒక మెడిసిన్ వస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో మీ గతంలో కనుక ఎవరైనా చుట్టాలకి ఏదైనా ఇబ్బంది జరిగితే తెలిసిద్ది. అంత చాలా పెద్ద సివియర్ ఇబ్బంది కడే ఒక పిల్ అనేది అది. దాది జియో మూవీస్లో స్ట్రీమ్ అవుతుంది. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఏంటది పేరు? సినిమా పేరు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడే చెప్పా కదరా, గుర్తులేదు సార్. టాబ్లెట్ పిల్. ఆ పిల్ కాదురా, పిల్. దాన్ని రితేష్ దేశ్ముఖ్ నటించాడు. రితేష్ దేశ్ముఖ్ అంటే తెలుసా? తెలీదు సార్. తెలీదా? జెనీలియా తెలుసా? హీరోయిన్ జెనీలియా బొమ్మరిల్లో చేసింది, ఆరెంజ్లో రామ్ చరణ్ గారి పక్కన చేసింది. తెలుసా? వాళ్ళ హస్బెండ్ హీరో. అతను మహారాష్ట్ర సీఎం కొడుకు. ఓ మై గాడ్ కాదు, అతను చాలా బాగా చేశాడు, సిన్సియర్ ఆఫీసర్ లాగా చేశాడు. అదొక సినిమా. ఇప్పుడు ఇకపోతే తెలుగులో మనం ఇంకే సినిమాలు చెప్పాము? బహిష్కరణ చెప్పావు కదరా ఇందాక. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మ్యూజిక్ షాప్ మూర్తి. మ్యూజిక్ షాప్ మూర్తి. కరెక్ట్గా చెప్పు. మ్యూజిక్ షాప్ మూర్తి.
నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మ్యూజిక్ కాదు కదరా, మ్యూజిక్ షాప్ మూర్తి. మ్యూజిక్ షాప్ మూర్తి. మ్యూజిక్ షాప్ మూర్తి ఏందిరా? తెలుగు రాదా నీకు? వచ్చి సార్ సరిగ్గా చెప్పు మన ఆడియన్స్కి. మ్యూజిక్ షాప్ మూర్తి అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ వాచ్ ఇట్. గో అండ్ వాచ్ ఇట్. నేను చెప్పలేదురా, దాని కథ చెప్తా నీకు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? సార్ విల్సే కదా. సార్ విల్సే కథ కాదురా. ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి వచ్చావు కదా నువ్వు. ఎస్ సార్. అక్కడ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక అతను సౌండ్ బాక్స్, ఇప్పుడు మన ఇళ్లలో పెళ్లిళ్ళకి పేరెంట్ వాళ్ళకి ఏంద్ర ఊగుతున్నావు డీజే అని రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. అద్దెకిస్తారు కదా సౌండ్ బాక్సులు. ఎస్ సార్. ఆ షాప్ ఉంటుంది. ఆ షాప్ పెడితే ఇప్పుడు ఎవడు వెళ్ళి అందరి ఇళ్లలో ఉంటున్నాయి కదా సౌండ్ బాక్సులు. ఎవడు తీసుకోడు కదా, పిల్లలు పెరుగుతూ ఉంటారు. వాడికి అతనికి 55 ఏళ్ళు వస్తాయి. అతను మ్యూజిక్ షాప్ మూర్తి. అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో వాళ్ళ ఆవిడేమో డబ్బులు అంటూ ఉంటుంది. ఇతనేమో అన్నిటికీ సైలెంట్గా ఉండి ఆ మ్యూజిక్ షాప్ మాత్రం తీసాడు. ఎందుకంటే అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం. ఈ ప్యాషన్తో ఆయన అనుకోకుండా డీజే నేర్చుకుంటాడు. అందులో చాందిని చౌదరి వేరే ఊరు నుంచి వచ్చి ఆ ఊర్లో వస్తుంది సడన్గా, వాళ్ళ ఫాదర్ ఏదో జాబ్ అయితే. అక్కడ ఈ మ్యూజిక్ షాప్ మూర్తికి డీజే నేర్పిస్తుంది. వీళ్ళిద్దరు ఎలా చేశారనేది కథ. వినాయక చవితికి అట్లా పెడతారు. వినాయక చవితికి పెడతారు, దసరాకు పెడతారు, అన్నిటికీ పెడతారు. మీ ఊర్లో అయితే ప్రతిరోజు పెడతారు. ఆ సెలపాడు అదేం ఊరో కానీ ప్రతి గుడి ముందు పెడతారు. అసలు వేళపాల ఉండదు, పెడతానే ఉంటారు. బిగ్ విలేజ్ సార్. ఇట్స్ ఎ బిగ్ విలేజ్. అది నీకు పెద్ద విలేజ్. ప్రపంచం చాలా పెద్దది. అది అందులో ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలంటే అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇంకా మనం చెప్పుకోదగ్గ ఇంకేమన్నా మిగిలినాయా? క్రికెట్ జాన్వీ కపూర్. కరెక్ట్రా. నువ్వు శ్రీదేవి ఫ్యానా? లేదు సార్, జాన్వీ కపూర్ ఫ్యానా? అమ్మాయి తలరాత. మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మహేంద్ర అగర్వాల్, మహిమా అగర్వాల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. మహేంద్ర అగర్వాల్ అంటేనేమో రాజ్ కుమార్ రావు, మహిమా అగర్వాల్ అంటేనేమో జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ అన్నిట్లో టాపు, ఫస్ట్ నుంచి కూడా చదువులో టాప్. 7th 10th ఇంటర్మీడియట్ మెడిసిన్ అన్నిట్లో టాప్ 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 డాక్టర్. మనోడు మహేంద్ర అగర్వాల్ అన్నిట్లో తుస్సు. ఎక్కడ ఇంతవరకు గెలిచింది లేదు, ఆడింది లేదు. స్టేట్ క్రికెట్కి వెళ్తే అక్కడ ఓడిపోతాడు. ఎక్కడ మనోడికి అసలు అవకాశమే రాదు. అలాంటి లూజర్ని ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది? అదొక సెన్సిబుల్ కదా. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, వాడిలో ఏమి లేకపోయినా వాళ్ళలో నిజాయితీ ఉంది, అందుకు చేసుకుంటున్నానని చెప్పి చెప్తుంది. నువ్వు కాదురా ఆడు, నువ్వు కాదు కాదు అతన్ని పెళ్లి చేసుకుంది. అప్పుడు వాళ్ళిద్దరి లైఫ్లోకి క్రికెట్ అనేది ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఇష్టం. అమ్మాయి వాళ్ళు చదవమంటే చదివింది తప్ప అమ్మాయి వ్యక్తిగతంగా ఏమి ఇంట్రెస్ట్ అనేది ఎవరికి తెలియదు. ఈ పాయింట్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ చేశారు వర్క్ని. చాలా బాగుంటుంది. అది కూడా ఇంట్లోనే కూర్చుంటాం కాబట్టి సరదాగా అందరూ కూర్చొని చూసే కథ ఇది. ఇందులో ఒక్కటి మాత్రమే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కొంచెం ఏంది, చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. దాన్ని మాత్రం పిల్లలు చూడొద్దని చెప్పు. అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే ఆ వెబ్ సిరీస్. త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్, పెద్దలకు మాత్రమే, పిల్లలు చూడొద్దని చెప్పు. పిల్లలు చూడొద్దు ఏంటిదిరా? అడల్ట్ కంటెంట్ పిల్లలు చూడొద్దు, ఓన్లీ పెద్దవాళ్ళే చూడండి. ఇప్పటివరకు మనం ఎన్ని సినిమాలు చెప్పాము? 8 ఎందుకు చెప్పామంటే జూలై నెలలో ఇవన్నీ విడుదలైనాయి. టాప్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ అన్నీ వచ్చాయి, వివిధ ప్లాట్ఫామ్లో వచ్చాయి. మనం చూసింది ఇవే. ఇంతకంటే మంచి ఉండొచ్చు, ఇంతకంటే పిచ్చి ఉండొచ్చు, కానీ మనం చూసి మనం ఇది చూడొచ్చు, ఇది సజెస్టబుల్ అని చెప్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సాయి, చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ సార్. త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్. ఎస్, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ సాయి. ఆల్ ది బెస్ట్. ఇది సరదాగా మన సాయితో చెప్పించాం, కానీ కథని ఎక్కడోకక్కడ కొంచెం అన్నా మీకు ఇంట్రెస్టింగ్గా కలిగిద్దేమో, చూస్తారేమో అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. తప్పుగా అనుకోవద్దు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇలాంటి వెరైటీ కంటెంట్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి. నేను మీ శివమలాల విత్ సాయి. నేను మీ సాయి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.